ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పెరుగుని మజ్జిగని ఎక్కువగా వాడితే ఆరోగ్యానికి మంచిదా లేదా అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మజ్జిగ చలవ చేస్తుంది, భోజనంలో పెరుగు తినపోతే వేడి చేస్తుంది అని ఇట్లాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం. పెరుగు మజ్జిగ లాంటి ఎక్కువ వాడితే ఆరోగ్యానికి చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఇందులో ఉన్న వాస్తవాలు ఏమిటో ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. వెనకటి రోజుల్లో మన తాతలు ముత్తాతలు బ్రతకటానికి 3 పూట్ల ఆహారం తీసుకునేవారు. ఆ రోజుల్లో పట్టణాలు లేవు, ఇంకొక ఊరు వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలంటే ప్రయాణ సౌకర్యాలు లేవు. అందుకని ఎక్కడ వారు అక్కడే నివాసం ఉంటూ వాళ్ళకు అందుబాటులో ఉన్న ఆహారాల్ని తింటూ జీవించటం చేసేవారు. అందుకని ఇక ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు వెనక్కి వెళితే ప్రవహించే నీరు లేకపోతే నది లాంటి కాలువలు ఉన్న చోట చదునైన నేల చూసుకుని అక్కడ ఇళ్ళు కట్టుకుని ఆ నేలను దున్ని కాస్త విత్తనాలు లాంటివి చల్లుకుని రాగులు సజ్జలు జొన్నలు లాంటివి వాటిని దంచుకుని బాగు చేసుకుని అన్నంగా వండుకుని అన్నాన్ని తినేవారు. ఒట్టన్నం తినలేక మజ్జిగ పోసుకుని తినేవారు. కొంతమందికి మజ్జిగ లేనప్పుడు గంజి పోసుకుని అన్నాన్ని తినేవారు. ఆ మజ్జిగే ప్రధాన ఆహారం వారికి ఆ రోజుల్లో, అన్నం వెళ్ళటానికి. కానీ ఆ రోజుల్లో రోజు మజ్జిగ అన్నం, కొంతమంది పెరుగన్నం తినేవారు. మజ్జిగ కోసం కూడా మీకు తెలుసు, అందరికీ ఉండకపోతే ఊర్లో ఎవరికైనా ఎక్కువ పాలున్నవారు మజ్జిగ చేసి ఆ వెన్న తీసేసుకుని ఆ మజ్జిగని ఫ్రీగా అందరికీ ఊళ్ళో పోసేవారండి. అలా ఇళ్ళ దగ్గర పొద్దునప్పుడు నీళ్ల బిందులు లైన్లో నుంచున్నట్టుగా మజ్జిగ కోసం క్యూలో నుంచునేవారు పల్లెటూళ్ళల్లో. అలాంటి మనిషి బ్రతకటానికి ప్రధాన ఆహారంగా ఈ మజ్జిగ పెరిగే వెనకటి రోజుల్లో చాలా హెల్ప్ చేశాయి. అలా మన పూర్వీకులకి వాటితో సంబంధం బాగా ఎక్కువ ఉండబట్టి ఈ రోజుల్లో మనకు కూడా మజ్జిగ పెరుగు వాడకపోతే ఆరోగ్యం తేడా వస్తుందనే మాట వాడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. మనకి మజ్జిగ వాడకం అనేది ఈ రోజుల్లో అవసరం లేదు. ఎందుకు లేదు అంటే ఇప్పుడు అందరూ పాలు కొనుక్కుంటున్నారు. ఎక్కువ మజ్జిగ తాగితే ఆరోగ్యానికి మంచిదని మీరు అన్నంలో 2 గ్లాసులు మజ్జిగ పోసుకుని కలుపుకు తిన్నారనుకోండి, 2 గ్లాసుల మజ్జిగలో 2 గ్లాసులు నీళ్ళే, ఊరికి ఎంత పెరుగు ఉంటుంది. అంటే నీళ్లు పోసుకు అన్నం తిన్నట్టు అవుతున్నది. మీరు మజ్జిగ వాడకం భోజనాలు ఎక్కువ చేస్తే అన్నం ఎక్కువ తినేస్తారు, రైస్ ఎక్కువ తింటే వెయిట్ పెరుగుతారు, షుగర్ వచ్చేస్తుంది. మజ్జిగ ఎక్కువ పోసుకుంటే పొట్ట నిండిపోతుంది, పొట్ట హెవీగా ఉంటుంది, కానీ మీకు వెళ్ళిందంతా నీళ్ళే అందులో. అంటే ఆహారంలో నీళ్లు తాగేస్తున్నారు, నీళ్ళ ద్వారా పోషణ అందదే. అందుకని మజ్జిగతో నింపే ఖాళీని కూరతో నింపండి, ఇంకా మీకు ఆరోగ్యం చేకూరుతుంది. కానీ వెనకటి రోజుల్లో కూర లేదు కాబట్టి వాళ్ళు అన్నాన్ని మొత్తాన్ని మజ్జిగతోనే తాగేశారు, తినేశారు. ఈ రోజుల్లో అదే అలవాటు వారి కడుపున మనం పుట్టినందుకు వాళ్ళ అలా అలవాటు అయిందని ఇప్పటికీ ఇంతంత మజ్జిగన్నాలు తినేయటం మంచిది కాదండి. కానీ చాలా లిమిటెడ్గా వాడండి. పల్లెటూళ్ళలో వాడినప్పటికీ మజ్జిగ వాడినప్పటికీ కూరతో ఎక్కువ తినండి. కూరలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎంత కూరలు ఎక్కువ తింటే, ఎంత కడుపుని కూరతో అంత ఫీల్ చేస్తే మీకు లైఫ్లో షుగర్ రాదు. మీరు కష్టపడి కూలి పని చేసుకునేవారైనా కర్రీస్ ఎక్కువ తినండి, లైఫ్లో షుగర్ రాదు, కొలెస్ట్రాల్ రాదు, గుండె జబ్బులు రావు, పక్షవాతాలు రావు, క్యాన్సర్స్ రావు, మలబద్ధకం రాదు. ఎన్ని లాభాలో చూడండి కూరలు ఎక్కువ తింటే. అందుకని భోజనంలో ఎవరన్నా మజ్జిగ వాడదలిస్తే గ్లాసులు గ్లాసులు లోటాలు లోటాలు పోసుకోకండి. ఒక చిన్న గ్లాసుడు కానీ కొంచెం అన్నమే తినండి. లేకపోతే కష్టపడి పని చేసుకునేవారు తింటే సాధ్యమైనంత వరకు అన్నం వెళ్ళటం కోసం ఎంత తక్కువ మజ్జిగ వాడితే సరిపోతుంది అంతే వాడండి, అది సరిపోతుంది.
పొట్టను హెవీగా చేసుకోవద్దు అనమాట. భుక్తాయాసం వస్తుంది, డైజెషన్ కూడా నిండుగా నింపినప్పుడు అరగటానికి లేట్ అవుతుంది. మజ్జిగ ఎక్కువ పోసేస్తే పొట్ట ఫిల్ అయిపోతుంది. గిన్నె నిండా కూర వేస్తే కదపటానికి ఖాళీ ఉండదు. సీసా నిండా నీళ్లు పోస్తే కదలవు లోపల నీళ్లు. అట్లా కడుపు నిండా నింపేసామనుకోండి, ఆహారం అరిగించుకోవాలంటే పొట్ట అటు ఇటు కలుపుకోవాలి. కదిపినప్పుడే లోపల ఆహారం అంచు నుండే రసాలు లోపలికి వెళ్ళి డైజెషన్ జరుగుతుంది. గ్యాసెస్ రిలీజ్ అయితే పోవటానికి కూడా ఖాళీ ఉండాలి. అందుకని పొట్ట ఎప్పుడు 10-20% ఖాళీ ఉండాలి భోజనం దగ్గర నుంచి లేచేటప్పుడు. మజ్జిగ ఎక్కువతో నింపేవారికి నిండిపోతుంది, హెవీ అవుతుంది భోజనం. అందుకని మజ్జిగ వాడకం తగ్గించండి. ఇంకా కొంతమంది పెరుగు వాడదలిస్తే అందుబాటులో పెరుగు ఉంటే నేనంటాను అసలు మజ్జిగ పోసుకోవద్దు. ఒక చిన్న కప్పుడు పెరుగు వాడుకోండి. ఎంతో ఎక్కువ పెరుగు వాడటం మంచిది కాదు. కొంతమందికి మాకు సొంత పాడుందని ఇంతంత పెరుగులు పోసేసుకుంటుంటారు. చిక్కటి పెరుగులు, మేగడ పెరుగులు వాడితే కొలెస్ట్రాల్ సమస్యలు ఎక్కువ వస్తాయి. అంటే పెరుగులో ముఖ్యంగా వెన్న బాగా ఉంటున్నప్పుడు చిక్కటి పెరుగులో అది కొలెస్ట్రాల్ వల్ల మన గుండె జబ్బులు, పక్షవాతాలకు దారితీస్తాయి. అందుకని వెనకటి రోజుల్లో ఏదీ లేక అన్నాన్ని పంపించడం కోసం ఇటు పెరుగు మజ్జిగతో పంపించాం. మనం ఈ రోజులు అందరూ కూరగాయలు కొనుక్కోగలుగుతున్నాం. అందుకని మీరు కూరతో పొట్టను నింపడానికి ప్రయత్నించండి. కూర వెళ్ళటం కోసం అన్నం తినండి. అన్నం వెళ్ళటం కోసం కూర కాదండి ఇక్కడ. కూర వెళ్ళటం కోసం అన్నం తినండి. అదే కష్టపడి పొలం పనిచేసే వారెవరన్నా ఈ కార్యక్రమాలు చూస్తుంటే హార్డ్ వర్కర్స్ ఇంత కూర పెట్టుకుని కూర వెళ్ళటం కోసం ఇంత అన్నం తింటే వాళ్ళ కళ్ళు తిరిగి కింద పడతారు రేపు మళ్ళీ. కానీ వాళ్ళు అన్నం తినండి, అన్నం వెళ్ళటం కోసం కూర తినండి, కానీ కూర ఎక్కువ తినండి, అన్నమో తినండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు నీడపట్టును కూర్చునేవారు కూర వెళ్ళటం కోసం అన్నం తినాలి. అందుకని కొంచెం అన్నం, ఎక్కువ కూర తినాలి. కానీ పెరుగు, అన్నం ఎక్కువ తినకండి. కూరతో అన్నం తినేసేయండి. పెరుగు ఒక కప్పు పెరుగు వాడుకోండి. ఎక్కువ పెరుగు వాడటం అనేది మనకు మంచిది కాదు. అందుకని పెరుగు వాడకం తగ్గిస్తే మంచిది. ఖర్చు కూడా చాలా ఎక్కువ. లీటర్ 50 రూపాయలు, 45 రూపాయలు పెట్టి కొనుక్కుని తాగాల్సినంత లాభాలు ఏమి లేవు అందులో ఇప్పుడు. అందుకని ఎంత మినిమం పెరుగు వాడగలిగితే అంత మంచిదన్నమాట. క్వాంటిటీ తగ్గించేసేయండి. ఒక కప్పు పెరుగు లేదా 2 గరిటెలో గరిటె పెరుగు వేసుకుని తినేసేయండి. ఆ పెరుగు కూడా ఫ్యాట్ తీసేసిన పాలు అమ్మితే అలాంటి పాలు కొనుక్కొని వాటిని తోడు పెట్టుకుని మీరు అలా వాడగలిగితే మంచిదే. అందుకని పిల్లలకు కూడా పెరుగు అన్నం తినకపోతే వేడి చేస్తుందని తల్లులు ఏం చేస్తారు, వాడి కడుపు నిండా కూరలేసి కలిపి పెట్టేస్తారు. అమ్మ హెవీ అయిపోయిందమ్మా, చాలమ్మా. ఎందుకంటే కూర టేస్ట్గా ఉందనుకోండి, వాడు అన్నం అంతా కూరతో తినేస్తాడు. నాకు వద్దమ్మా, నాకు ఎక్కువైందంటే నువ్వు పెరుగు తినకపోతే వేడి చేస్తుంది, నువ్వు కనుక ఇవ్వాలి మళ్ళీ పెరుగు తినవనుకో రేపు నీకు అసలు ఇంకో భోజనమే పెట్టను, లేకపోతే చాక్లెట్ కొని పెట్టను, లేకపోతే అటు తీసుకెళ్ళను అని అంటారు. వాడు చచ్చినట్టు పాపం మళ్ళీ బెదిరిపోయి మళ్ళీ ఎట్లా మిస్ అవుతామని మళ్ళీ పెట్టయితే అని అన్నం తింటాడు. బలవంతంగా తింటాడు పెరుగన్నం. పెరుగు తినకపోతే వేడి చేస్తుంది, పెరుగు తింటే చలవ చేస్తుంది అనేది ఏమి లేదు ఇక్కడ. నీళ్లు చాలక వేడి చేస్తుంది. కారుకి వేడి చేసిందంటే రేడియేటర్లో నీళ్లు సరిగా లేవని అర్థం. మనకు కూడా అంతే. మంచినీళ్ళు తాగించండి, వేడి చేయదు. పెరుగు తినకపోతే వేడి చేస్తుందని తప్పు. అసలు పిల్లల్ని బలవంతం పెట్టకండి పెరుగు తినట్లేదని. కొంచెం పెరిగేసి కావాలంటే పెట్టండి. నిజంగా మనకి కూరతో భోజనాలు చేసి కారంగా నాలుక అయిన తర్వాత ఫినిషింగ్ టచ్ పెరుగుతో ఇంత ముద్ద తింటేనే భోంచేసినట్టు ఫీలింగ్ ఉంటుంది. పెరుగన్నం తినకపోతే భోంచేసినట్టు ఉండదు అసలు. అందుకని కావాలంటే అలవాటు ప్రకారం మనం అట్లా ఇంత పెరుగు వేసుకోండి. కప్పు పెరుగు, చిన్న కప్పుడు వాడండి. హోటల్లో పెరుగు కప్పు ఎట్లా ఇస్తాడండి? మీరు ఇంట్లో ఉన్న అంతే వాడండి. ఆ పెరుగు కప్పుకి ఎంత అన్నం కలుస్తుందో అంత అన్నమే తినండి పెరుగులో. మిగతా అంతా కూరలో తినండి. పాల ఖర్చు తగ్గుతుంది, కొలెస్ట్రాల్ రిస్క్ తగ్గుతుంది. అందుకని పిల్లలకు కూడా కొంచెం పెరుగు వాడండి. మజ్జిగ పోస్తే ఎవరైనా పెరుగు లేనప్పుడు చిక్కటి మజ్జిగ కొంచెం వాడండి. అంటే మనం ఇంత పెరుగు తినడానికి ఇంత మజ్జిగ తినడానికి తీసుకుందానికి సమానమే. ఇంత పెరుగు కప్పుకి 2 గ్లాసులు నీళ్లు కలిపేస్తారు, అయ్యే మజ్జిగ అవుతాయి. అంటే పెరుగు వేడి, మజ్జిగ చలవ అంటారు. ఇది తప్పే మళ్ళీ. అంటే పెరుగు వేడి, మజ్జిగ చలవ ఏంటి? 2 ఒకటే. అయితే పెరుగులో నీటి శాతం తక్కువ ఉంది, మజ్జిగ అనేసరికి 2 గ్లాసులు నీళ్ళు యాడ్ అయ్యాయి. అంటే చలవ చేసేది నీరు అని ఇక్కడ అర్థం తెలుస్తున్నది కదా. ఆ నీళ్ళే మీరు ముందు తాగండి భోజనానికి ముందు, ఇక వేడి చేయదు.
ఇక్కడ మజ్జిగ వాడాల్సిన పని లేదు అసలు. కొంతమంది మజ్జిగ మంచిది అనుకుని ఒక 1/2 లీటర్ బాటిల్స్లో పోసి పెట్టుకుని ఇక ఒబిసిటీ తగ్గాల్సిన వాళ్ళు ఊరికి మజ్జిగ తాగుతూ ఉంటారు. ఇది తప్పే. మీరు మోసం చేసుకోవటం. మజ్జిగ తాగటం అంటే నీళ్లు తాగటం. మీకు ఏమి లాభం వస్తుందండి? నీరసం వస్తుంది, కళ్ళు తిరిగితే కొబ్బరి నీళ్ళు తాగండి కావాలండి, ఇంకా మంచిది. కానీ మజ్జిగలో పోషక విలువలు ఏముండవు, ఒట్టి నీళ్ళే మీకు అక్కడ వచ్చేది. కొంతమంది బరువు తగ్గాలని కడుపు నిండా భోజనం చేస్తే పెరిగిపోతున్నామని 2-3 గ్లాసులు మజ్జిగతో పొట్ట నింపేస్తారు భోజనంతో. అందుకని ఆహారం తగ్గిపోతుందని అట్లా చేస్తారు. అట్లా కూడా చేయకండి. మనం మోసం చేసుకోవటం అవుతుంది అట్లా చేస్తే. అందుకని కూరలు ఎక్కువ తినండి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. బరువు అన్నం వల్ల ఎక్కువ పెరిగిపోతున్నాం, అన్నం కొంచెం చేసేసుకోండి, లేకపోతే పుల్కాల్లో తినేసేయండి. పుల్కాల్లో కూర తిని 1 కప్పు పెరుగు వాడుకోండి, లేకపోతే చిన్న కప్పుడు మజ్జిగ తాగండి, చాలు. హెవీ అవ్వకుండా చూసుకోండి. అందుకని పెరుగు మజ్జిగ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది ఈ రోజుల్లో. అందుకని దీనికి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి అలా ప్రయత్నించకండి. పిల్లలకు కూడా మీరు వేడి చేస్తుంది పెరుగు తినకపోతే మజ్జిగ అట్లా బెదిరింపు మాటలు వాడద్దు. ఇదే వాళ్ళ మైండ్లో ఉండిపోయి వాళ్ళ పిల్లలకి ఇదే వాడతారనమాట. అందుకని ఇట్లా ఇంత అవగాహనతో మనం మారాలి ఈ రోజుల్లో. అందుకని ఇట్లా చిన్న చిన్న మార్పులు మీ ఇంట్లో చేసుకుంటారని తెలియచేస్తూ ఇప్పుడు ఎంతోమంది సాధకులు అందించే అనుభవాలు మనం వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, నా పేరు మౌనిక, తను మా మమ్మీ లక్ష్మి. మేమిద్దరం గుంటూరు నుండి వచ్చాము. మేము ఇక్కడ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం జాయిన్ అయ్యాము. వచ్చే ముందు చాలా భయపడుతూ వచ్చాము, ఇక్కడ ఫుడ్ అది మొత్తం ఎలా ఉంటుంది, అసలు అలవాట్లేదు కదా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మన హెల్త్ కోసం అని తెలిసిన తర్వాత కూడా అది కూడా చాలా టేస్టీగా అనిపించింది. అండ్ ఇక్కడ క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. బయట పొల్యూషన్ ఫ్రీగా, కానీ ఇక్కడ మాత్రం చాలా కూల్గా, చాలా ప్లెజెంట్గా ఉంది. అండ్ ఇక్కడ జరిగే ప్రతిదీ కూడా చాలా సిస్టమేటిక్గా టైం టు టైం జరుగుతూ ఉంటుంది. ఇంటి దగ్గర అయితే 7 వరకు లేచే అలవాట్లేదు, బట్ ఇక్కడ 4:30 కల్లా లెగుస్తున్నాను నేను. అండ్ డైలీ 2 టైమ్స్ యోగా జరుగుతూ ఉంటుంది. అది కూడా మన కోసమే కదా అని అనుకుంటే అది కూడా మనం చాలా హ్యాపీగా, చాలా ఫ్రీగా ఉంటూ చేయొచ్చు. అండ్ ఇక్కడ స్టాఫ్ కానీ ఉండే ప్రతి ఒక్కళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎప్పుడు స్మైలింగ్గా, మనం ఏం అడిగినా కూడా చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ ఇక్కడ ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగుంటాయి. ప్రతిరోజు మేము రాజుగారి మీటింగ్కి అటెండ్ అవుతూ ఉంటాము. ఆయన ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ గురించి చెప్తూ ఉంటారు. అండ్ మనకి తెలిసే ఒక్కొక్క విషయం కూడా మన హెల్త్కి చాలా హెల్ప్ఫుల్ అయ్యే టాపిక్సే అయి ఉంటాయి. అండ్ విశాల మేడం గారి మంచి మాట ప్రోగ్రామ్కి కూడా వెళ్తాము. ఆమె మన మధ్య ఉండే రిలేషన్స్ గురించి, మనం ఏ కైండ్ ఆఫ్ థాట్స్తో ఉండాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. మన మైండ్ సెట్ కూడా చాలా వరకు చేంజ్ అయిపోతుంది మనం ఆ టాపిక్స్ వినటం ద్వారా. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా గోల్డ్ వారికి చాలా థ్యాంక్స్. మా గోల్డ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు మునిభూషణం అండి. నేను మా బాబు ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చామండి. మేము మా టీవీలో ప్రతిరోజు వాచ్ చేసి ఇక్కడికి రావాలని నిర్ణయించుకొని వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత ఆహ్లాదకరమైన వాతావరణము, వైద్య విధానం అయితే ఏమి, ఆరోగ్య సమస్యలు అయితే ఏమి, ఆహార విషయాలు, ప్రతి ఒక్క విషయం కూడా చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి ఆలోచన రీతిలో వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చేటట్లు రాజుగారి ప్రసంగాలు, విశాలాక్షి మేడం గారి మంచి మాటలు అయితే మనసును అట్లా హత్తుకుంటుందండి. చాలా చాలా మంచి నిర్ణయం తీసుకున్నానని నాకు చాలా మంచి అభిప్రాయం కలిగిందండి. అంతేకాకుండా నా ఉద్దేశంలో ఏమంటే, ఆ బ్రహ్మ మనిషిని సృష్టిస్తే ఈ భూలోక బ్రహ్మగా, సరస్వతిగా మంతిన సత్యనారాయణ రాజు గారిని, విశాలాక్షి మేడంని అభివర్ణించుకోవచ్చండి. ప్రతి ఒక్క విషయాన్ని వాళ్ళు ఇక్కడికి వచ్చే ప్రేక్షకులన్నిటికీ ఎంత నిదానంగా ప్రతి సమస్యని పరిష్కారం తెలుపుతూ చాలా 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 హృదయానికి హత్తుకునేటట్లు మాటలతో చాలా మంచి ప్రసంగాలు ఇస్తున్నారండి. కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వచ్చే ప్రోగ్రామ్స్ కూడా ఉదయం 4:30 నుంచి నిద్ర లేసేటప్పటి నుంచి అన్నీ మంచి కార్యక్రమాలే. మంచి మాట వినడం, ఎక్సర్సైజులు చేయడము, వ్యాయామం చేయడము, యోగా చేయడము, థైరాయిడ్కి సపరేట్గా, ఆ తర్వాత షుగర్కి సపరేట్గా చాలా 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 రకాలుగా వ్యాయామం సపరేట్గా చెప్పించడము. ఆహార నియమాలు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదండి. మార్నింగ్ ఏం తీసుకోవాలి, మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటే, మొలకెత్తిన విత్తనాలు తీసుకుంటే చాలు. మధ్యాహ్నం లైట్గా పుల్కాలు తీసుకుంటే చాలు. సాయంత్రము కేవలం ఫ్రూట్స్ తీసుకుంటే చాలు. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉందని చక్కగా వివరిస్తూ ఉన్నారండి. ఇక్కడ నేను 15 రోజుల కోర్సు కోసం వచ్చాను. నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరూ
కాశీకి పోయి రావాలని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒకసారి ఈ ఆశ్రమాన్ని సందర్శించవలసిందిగా నా కోరిక, నా మనవి. ఇంతటితో నాకు అవకాశం ఇచ్చినటువంటి మా గోల్డ్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అదేవిధంగా మంతెన సత్యనారాయణ రాజు గారికి, మేడం గారికి కూడా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ. నా పేరు చేబోలు సుబ్బారావు. మా శ్రీకాకుళం జిల్లా అమరావతి నుంచి వచ్చాను. నా వయసు 72 సంవత్సరాలు. ఇంతకుముందు రాజుగారి తాలూకు ఉపన్యాసాలు మా టీవీలో చూసి ఆంధ్రజ్యోతులు కూడా చదవడం జరిగింది. నాకు ముఖ్యంగా ఇక్కడికి రావాల్సిన కారణం ఏంటంటే ఫైలేరియా ట్రీట్మెంట్ గురించి నేను వచ్చాను. ఇంతకుముందు ప్రతిరోజు రోజుకి 10 మాత్రలు చొప్పున వేసుకునే మనిషిని 3 సంవత్సరాల నుంచి వేస్తున్నాను, కానీ తగ్గలేదు. ఈ మధ్యన అనుకోకుండా తంజావూరు కూడా వెళ్ళాను, తమిళనాడు. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ ఉన్నదంటే వెళ్తే 3 నెలల తర్వాత రమ్మన్నారు. 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్తే ఇది ప్లాస్టిక్ సర్జరీ చేయాలి, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా అవడానికి మీ వయసు సహకరిస్తుంది అన్నారు. మళ్ళీ ఎంతో ఇతరుల తాలూకా అభిప్రాయాలు తెలుసుకొని రాజుగారి ఆశ్రమంకి వచ్చాను. వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు మాత్రం కొంచెం ఇబ్బంది అయింది. ఎందుకంటే నేను కారం పులుపు బాగా తిని మనిషిని. ఆ కారం లేదు, ఇది లేదు, ఆయిల్ లేదు. అందుకు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రోజుకి 10 ట్యాబ్లెట్లు వేసుకున్న మనిషిని ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకోకుండా ఆరోగ్యంగా తిరగలుస్తున్నారు. ఇప్పుడు ఆహారం కూడా చాలా బాగుంది. ఇక్కడ ముఖ్యంగా రాజుగారు ఎంత ప్రేమతో ఉంటారో ఆ స్టాఫ్ కూడా మెలోడీ లాంగ్వేజ్ అంటే మధురమైన మాట్లాడి అందరికీ అభిమానంగా చూస్తారు. అసలు విశాల మేడం గారు కూడా ఆ పేరు తగ్గట్టుగా విశాలమైన హృదయంతో ఉన్నారు. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. విజయవాడ ఎంత టెంపరేచర్ ఉన్నా ఈ ఆశ్రమ వాతావరణం, ఈ మొక్కలు, ఈ చల్లదనం మీద చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా టీవీకి, రాజుగారికి, విశాల మేడం గారికి ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు నాగమణి, మా పాప పేరు కావ్య. మా శ్రీకాకుళం జిల్లా కవిటి ఊరి నుంచి వచ్చాము. నేను రాజుగారి ప్రసంగాలు రోజు టీవీలో చూసేదాన్ని. నాకు 3 సంవత్సరాల క్రితం కాలు విరిగిపోయింది. కాలు ఆపరేషన్ అయిన తర్వాత రాడ్ కూడా వేశారు. ఆ రాడ్ తీసిన తర్వాత 1 ఇయర్ బాధపడ్డాను, తగ్గలేదు. చీమి రక్తం అలా వస్తూనే ఉండేది. సంవత్సరం బాధపడ్డాను, అయినా తగ్గలేదు. అందరు డాక్టర్ దగ్గర తిరిగాను కానీ ఎక్కడా నాకు తగ్గలేదు. ఇక్కడికి వెళ్తే బాగుంటుందేమో అనిపించి నేను ఇక్కడికి ఆరోగ్యాలకి వచ్చాను. నేను మే 1వ తారీఖున ఇక్కడ జాయిన్ అయ్యాను. ఆహారము ఇక్కడ బాగుంది. కాకపోతే ఆహారం కన్నా నాకు ఉపవాసాల ద్వారా నాకు కొంచెం మెరుగు అనిపించింది. ఉపవాసాలు చేయడం వల్ల అక్కడ కాలు విరిగిన చోట అదే నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, మెరుగులాగా కనిపించింది. అందుకనే నన్ను ఇంకా ఉపవాసాలు కంటిన్యూ చేయమన్నారు డాక్టర్ గారు. ఇప్పుడు నాకు 25% తగ్గినట్టు అనిపించింది. తర్వాత ఇక్కడ పద్ధతులన్నీ కూడా చాలా బాగున్నాయి. వాతావరణం, ఇక్కడ ఆసనాలు అవి వేయిస్తున్నారు. తర్వాత మంచి ఫుడ్ పెడుతున్నారు. మాకు ఇక్కడ ట్రైనింగ్ లాగే ఉంది తప్ప టైం టు టైం అన్నీ చక్కగా చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. ఇంటి దగ్గర ఉండి ఇలాగ మేము చేసుకోలేకపోతున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేని తర్వాత ఏది చేయాలి అనిపించింది అని చక్కగా ఉంది. ఇంటికి వెళ్ళక మేము ఇలాగే చేసుకుంటాం. చేశాక అలా చేయకపోతే మళ్ళీ యథాస్థితిగా అన్ని జబ్బులు వస్తాయి అన్నారు డాక్టర్ గారు. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. రాజుగారికి, మిసాల మేడం గారికి థ్యాంక్స్, మాగోళ్ళు వారికి కూడా థ్యాంక్స్. నా పేరు కావ్య, నా క్లాస్ థర్డ్ క్లాస్. నేను శ్రీకాకుళం నుంచి వచ్చాను. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. నేను ఇక్కడ ఫుడ్ బాగా, ఫ్రూట్స్ ఇంకా కూరలు అన్నీ పెట్టడం చాలా బాగున్నాయి. ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగున్నాయి. యోగా క్లాసెస్ చాలా ఈజీగా ఉన్నాయి. ఉయ్యాలలు, ఇంకా స్విమ్మింగ్ పూల్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా బోట్ షిగర్, ఇంకా సండే వెరైటీ ఫుడ్స్ చాలా బాగున్నాయి. ఇలాగే మళ్ళీ ఎప్పుడైనా రావాలని అనుకుంటున్నాను. విశాల మేడం గారికి, రాజు గారికి, మా గోల్డ్ వారికి థ్యాంక్స్.
నమస్కారం అండి. నా పేరు సిహెచ్ సుశాంత్. నేను వరంగల్ జిల్లాలో మైబాద్ అనే ఊరు నుంచి వచ్చాను. ఇక్కడికి నేను మా అమ్మ వాళ్ళతో పాటు వచ్చాను. ఇక్కడ అన్ని రకాల ఆటలు నేను ఇక్కడికి ఊరికినే వచ్చాను, కానీ ఇక్కడ అన్ని రకాల ఆటలు, బోటింగ్, షికారులు అన్నీ ఆడిపిస్తున్నారు. ఇక్కడ ఉండే ఇక్కడ నాకు చాలా హాయిగా ఉంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఒకటి ఉంది. అందులో పిల్లలకి ఒక సపరేట్ టైమింగ్స్ కూడా పెట్టారు. అలానే రాజుగారి మంచి మాట కార్యక్రమం కూడా చాలా బాగుంది. అందులో చాలా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మాకు పేపర్ కటింగ్, డ్యాన్స్ అలా పిల్లలకి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ రాజుగారు పెట్టారు. విశాల మేడంకి, రాజుగారికి, ఇంకా మా గోల్డ్ వారికి థ్యాంక్ యూ. నా పేరు ఉప్పల పద్మ అండి. నేను వరంగల్ జిల్లా మహబూబాద్ నుండి వచ్చాను. మా వారు రాజుగారి ఫాలోవర్. ఇంట్లో మేము 75% యూజ్ చేస్తాము, కానీ సమ్మర్ వెకేషన్లో మనం బాడీ సర్వీసింగ్ ఉంటుంది. నాకు కొద్దిగా షుగర్ ఉందండి, అటాక్ అయిందని తెలిసింది. దాన్ని తగ్గించుకోవడానికి వచ్చాము. ఇక్కడ మడ్ బాత్, మిగతా ట్రీట్మెంట్స్, మసాజ్లు చాలా బాగున్నాయండి. గ్రీనరీ, ప్రకృతి అందాన్ని ఇక్కడనే ఇంత ఆహ్లాదకరంగా చూడగలుగుతాం, ఇంకెక్కడ చూడలేమనిపించింది. చాలా బాగుంది. విశాల మేడం గారి మాటలు కూడా, ప్రసంగాలు చాలా అనుభూతిని ఇస్తున్నవి. విశాల మేడం గారికి, రాజు గారికి, మా గోల్డ్ వారికి నా తరఫున ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. నా పేరు సువర్ణ. నేను వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుండి వచ్చాను. నాకు పీసీడీఓ ప్రాబ్లం వల్ల వచ్చాను. నాకు ఇక్కడ చాలా వచ్చిన తర్వాత ఈ గ్రీనరీ చాలా బాగుంది. అన్ని రకాలు బాగున్నాయి. ఏ చిన్న డౌట్, చిన్న సమస్య అయినా ప్రతిదీ కూడా రాజుగారు అన్నీ తీరుస్తున్నారు, అర్థం చేపిస్తున్నారు. ఇంత మంచిగా అసలు అనుకోలేదు ఫస్ట్ వచ్చినప్పుడు, కానీ ఎంత బాగా ఉంది. మసాజులైనా, మడ్బాతులైనా ప్రత్యేకించి కేర్ తీసుకొని బాగా చేస్తున్నారు. ప్రతి విషయం కూడా మనకు తెలియపరుస్తున్నారు. ఏది తెలియదు అనేది అనుకోకుండా బాగా చేస్తున్నారు. ఇంత అవకాశం ఇచ్చిన మా గోల్డ్కు, రాజుగారికి, విశాల మేడానికి థ్యాంక్స్. మా గోల్డ్ ప్రేక్షకులకు నమస్సుమాంజలి. నా పేరు అనురాధాదేవి. నేను విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నుంచి వచ్చాను. నేను గత 3 నెలలుగా సయాటికా పెయిన్తో బాధపడుతున్నాను. అయితే మా బ్రదరు మా టీవీలో చూసి సయాటికా పెయిన్కి డాక్టర్ గారి దగ్గర మంచి ట్రీట్మెంట్ ఉంది, వెళితే తగ్గుతుంది అనే ఒక నమ్మకంతో మా బ్రదరు, నా హస్బెండ్ కలిపి ఇక్కడికి నన్ను పంపించారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు ఈ ప్రశాంత వాతావరణం చూసేసరికి మనకున్న సగం జబ్బులు తగ్గిపోతాయండి. తర్వాత ఇక్కడ ప్రతి వాళ్ళు ఎంతో ప్రేమగా, అభిమానంగా మాట్లాడతారు. ఆ మాటలతోనే మిగతా జబ్బులు తగ్గిపోతాయి. నాకు ఇప్పుడు కొంచెం వరకు నయమైంది. అయితే ఇంకో 15 డేస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నాకు ఇంటి దగ్గర పరిస్థితులు అనుకూలించలేదు, అందుకే తీసుకోలేకపోతున్నాను. మా ఫ్లోర్ డాక్టర్ గారు ఉషశ్రీ గారు చాలా మంచి అడ్వైజులు ఇస్తున్నారు. నేను ఫస్ట్లో రూమ్లోంచి బయటికి రాలేకపోయేదాన్ని. డాక్టర్ గారు వచ్చి నాకు ఎక్సర్సైజులు దగ్గరుండి చేయించారు. అలాగే మా ఫ్లోర్ ఇన్ఛార్జ్ గారు ఉష గారు కూడా అన్ని విషయాల్లో మంచి గైడ్లైన్స్ ఇచ్చారు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. కృష్ణమ్మ ఒడిలో ప్రశాంతమైన వాతావరణంలో ఉండడం వల్ల మనకి ఎటువంటి జబ్బైనా తగ్గిపోతుంది. విశాల మేడం గారు మనకి ఉదయం మంచి మాట కార్యక్రమం చెప్తారు. దాని ద్వారా మనకి మానసిక ధైర్యం కలుగుతుంది. ముందు నాకు తగ్గిపోతుంది, నాకేం కాదు అని కలుగుతుంది. అలాగే రాజుగారు సాయంత్రం 7 గంటల తర్వాత మాట్లాడుతూ ఉంటారండి. ప్రతి విషయంలో కూడా దేనివల్ల ఏది వస్తుంది, ఏది తింటే మంచిది, ఏది తినకుండా ఉంటే మంచిది అనే విషయాన్ని చాలా విపులంగా విశదీకరించి చెప్పారండి. నాకు చాలా కృతజ్ఞతగా ఉన్నాను. ఆశ్రమం పట్ల చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన రాజుగారికి, విశాల మేడం గారికి, మా ఫ్లోర్ డాక్టర్ గారు అయిన ఉషశ్రీ గారికి, మా గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. తదుపరి కార్యక్రమంలో మనందరం మళ్ళా కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.